సార్ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ గనక చూస్తున్నట్లయితే ఎస్ఐపి ఎవరైతే చేస్తారో వాళ్ళు కొంచెం నెగెటివ్‌లో ఉన్న పరిస్థితి. సో, వాళ్ళు ఎవరైతే నెగెటివ్‌లో ఉన్నారో ఇప్పుడు పాజిటివ్‌లో రావాలంటే వాళ్ళు ఎలా చేంజెస్ చేసుకోవాలి? షూర్ అండి. ఫస్ట్ మనం ఎస్ఐపి ఒక కొత్త ఇన్వెస్టర్స్ ఒక డేటా తీసుకుంటే చాలా అంటే కొత్త కొత్త ట్రెండ్స్ గాని, కొత్త కొత్త రికార్డ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎస్ఐపి స్టార్ట్ చేయడము, ఇప్పటివరకు ఇన్‌ఫ్లోస్ చూసుకోవడం అవన్నీ చూసుకుంటే 25,000 క్రోర్స్, 28,000 క్రోర్స్ పర్ మంత్ క్రాస్ అయిపోతుంది. నాకు తెలిసి మనం వితిన్ వెరీ సూన్ 30,000 క్రోర్స్ కూడా క్రాస్ అయిపోతది పర్ మంత్ ఎస్ఐపి బుకింగ్. అంటే ఎవ్రీ మంత్ 30,000 క్రోర్స్ కొత్తగా మన ఈక్విటీ మార్కెట్స్‌లోకి మన రిటైల్ ఇన్వెస్టర్ అంటే మనలాగా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే ఎస్ఐపి వాళ్ళతోని ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎళ్తుంది. ఓకే. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. చాలా మంచి సైన్. కాకపోతే దీనికి కాంట్రాస్ట్‌గా జరుగుతున్న విషయం ఏంది అంటే నంబర్ ఆఫ్ ఎస్ఐపిస్ క్యాన్సెల్ అవ్వడం. అంటే ఓకే. ఒక 100 మెంబర్స్ కొత్త ఎస్ఐపిస్ రిజిస్టర్ ఈరోజు చేసుకుంటున్నారు అంటే వితిన్ ఎ ఇయర్ 83 మెంబర్స్ క్యాన్సెల్ చేసుకుంటున్నారు. అంటే మిగిలిన వాళ్ళెవరు ఒక 17 మెంబర్స్ గాని, 15 మెంబర్స్ గాని వాళ్ళు మాత్రమే ఒక 2 ఇయర్స్ కంటే ఎక్కువగా ఎస్ఐపిస్‌లో కంటిన్యూ అవుతున్నారు. సో, కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ రావడం గుడ్ సైన్ గానీ, నంబర్ ఆఫ్ ఎస్ఐపిస్ క్యాన్సెల్ చేసుకోవడం ఈస్ వెరీ బ్యాడ్ సైన్. ఇంత క్యాన్సెలేషన్ కావడానికి మెయిన్ రీజన్ గానీ దాని వెనకాల బిహైండ్ ఫ్యాక్టర్ మనం ఒకసారి చూస్తే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి, ఎస్ఐపికి మిస్ మ్యాచ్ అవుతుంది క్లియర్‌గా. హ్మ్. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంది అంటే, పర్ మంత్ 10,000 చేస్తున్నాను. వితిన్ ఎ ఇయర్ నాకు ఒక 12% రావాలి. వితిన్ ఇయర్ 15% రావాలి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ అలా ఉంది. హ్మ్. కాకపోతే ఎస్ఐపి అనేది ఎప్పుడైనా సరే వెరీ లాంగ్ టర్మ్‌లో మీకు చాలా మిరాకిల్స్ చూపిస్తది ఎస్ఐపి. ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 7 ఇయర్స్ అది యాక్చువల్‌గా వర్క్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతది. అంటే మనకి మెయిన్ ఎక్స్‌పెక్టేషను 1 ఇయర్, 2 ఇయర్స్‌లో రావాలనుకునేది 5, 7 ఇయర్స్ తర్వాత వస్తదని తెలిసిన తర్వాత వాళ్ళు క్యాన్సెల్ చేసుకుంటున్నారు. హ్మ్. సో, ఫస్ట్ ఎవరైతే ఎస్ఐపీస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే, మీరు రూ. 500తోనైనా సరే ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. కాకపోతే 10 ఇయర్స్ తర్వాతనే విత్‌డ్రాల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే. 2 ఇయర్స్‌లో విత్‌డ్రాల్ చేయాలి, 3 ఇయర్స్‌లో విత్‌డ్రాల్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఎస్ఐపీస్ చేయకండి అసలు. హ్మ్. ఎందుకు అంటే మీరు క్యాన్సెల్ చేస్తున్నప్పుడు మీరు నెగెటివ్ రిటర్న్స్‌లో క్లోజ్ చేసుకుంటారు డెఫినెట్‌గా. ఓకే. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే, ఎస్ఐపీస్ అనేవి ఎప్పుడైనా సరే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మీకు నెగెటివ్ రిటర్న్సే వస్తది. మార్కెట్ ఎప్పుడైనా పడి రికవర్ అయిందంటే అప్పుడు మీకు పాజిటివ్ రిటర్న్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ కోవిడ్ సిట్యుయేషన్ కంటే ముందు, కోవిడ్ తర్వాత తీసుకుందాం. కోవిడ్ ముందు కంటిన్యూయస్‌గా బుల్ రన్ గాని నార్మల్‌గా మార్కెట్ ఎలా అలా ఉంది. కోవిడ్ లాంటి క్రాష్ వచ్చి రికవర్ అయినప్పుడు ఎవరైతే కోవిడ్ పీరియడ్‌లో ఎస్ఐపీస్ చేసుకోగలిగారో వితిన్ ఇయర్ 50%, వితిన్ ఇయర్ 60% రిటర్న్స్ తీసుకున్నారు వాళ్ళు. అవును. సో, మనం దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంది అంటే, ఎస్ఐపీస్ అనేవి మార్కెట్ ఎప్పుడైతే నెగెటివ్‌లోకెళ్తదో అప్పుడే పాజిటివ్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తది.